మొక్క జరుగుద్ది. అంత బాగుంటుందండి. బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. లెట్స్ గో. జూలైలో అంత చెప్పుకోదగ్గ మూవీస్ లేవు. జూలైలో కూడా అంత చెప్పుకోదగ్గ ఆ 3 మూవీస్ ఒక మూవీ తెలుగు మూవీ అయితే ఇంకో మూవీ తమిళ మూవీ. తెలుగు మూవీ రిలీజెస్ కన్నా రీ రిలీజ్ ఎక్కువ వచ్చినాయి. రీ రిలీజ్ అంటే ఏ టైప్ లో అంటే రీ రిలీజ్ ఎక్కువ వచ్చినాయి కదా. మరి అలా మనం ఫస్ట్ చూసుకుంటే ఏంటిది కుమారి 21 దాని తర్వాత మిరపకాయ రెండు ఉన్నాయి. మళ్ళీ 10th రిలీజ్ అవుతుంది. అది ఎందుకు అవ్వదు, రీ రిలీజ్ అవుతుంది. ప్లస్ ఇంకోటి అది 10th దాంతోపాటు ఇంకో ఏదో మూవీ ఉంది 3BHK ప్లస్ ఇంకోటి ఏంటి తమ్ముడు మూవీ. రెండు సేమ్ రెండు థర్డ్ జూలై వస్తున్నాయి. 4th జూలై కదా, 4th జూలై వస్తున్నాయి. తర్వాత 10th వెళ్తే మనకి 10th వెళ్తే కుమారి వస్తుంది. 12th ఇంటిది మిరపకాయ సినిమా వస్తుంది. ఘాటి ఉన్నట్టుంది. అది ఒకటి ఉంది కదా మిడిల్. అదే నేను మిస్ అయిపోయిన సినిమా అదే. లైక్ ఒకే డైరెక్టర్ తీసిన 2 మూవీస్ ఒకే మంత్ లో రిలీజ్ అవుతున్నాయా? అంతే మరి. ఇప్పుడు ఇది 10th ఎప్పుడు ఘాటి వస్తుంది. తర్వాత 24th ఇది వస్తుంది. హైర్ ఫిల్మ్ వస్తుంది. అంటే కింగ్డమ్ పోస్ట్పోన్ బ్రో తెలుసా? కింగ్డమ్ పోస్ట్పోన్ విషయం ఎప్పుడా? నాగవంశీ ట్వీట్ చేశాడుగా ఇప్పుడే. ఎంతసేపు ట్వీట్ చేసింది చూడలేదు పొద్దున్న నుంచి. నిన్న చేశాడు. అంటే లైక్ పోస్ట్పోన్ అని చెప్పలేదు, బట్ మేము ఒక మంచి రిలీజ్ డేట్ తో వస్తామని చెప్పాడు. అంటే మీనింగ్ అదే కదా. అదే పోస్ట్పోన్ చేశాడు కరెక్ట్. అంటే మొత్తం సానుకూలంగా పరిష్కరించుకున్నట్టున్నారు అన్నట్టు. అయినా ఫస్ట్ బేసిక్ మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది పోస్ట్ పోన్ అయిన మూవీస్ గురించి కాదు. ఇవాళ ఈ నెల రిలీజ్ అయ్యే మూవీస్ లో అంటే లాస్ట్ మంత్ లో స్కిప్ చేసుకుంటూ వచ్చిన మూవీస్ అయింది. లైక్ బయట ఎక్కువ ఉన్నాయి బ్రో. అంటే మన దానికంటే మనమే ఉన్నాయి. కన్నప్ప ఒకటి కనబడుతుంది. కుబేరా ఆల్రెడీ అది బైలింగ్. దాన్ని తీసేయచ్చు. ఎందుకంటే బేసిక్ గా తమిళ్ కాదు, తెలుగు కాదు, బైలింగ్. సో దాన్ని మనం దేంట్లోనే పుష్ చేయాలి. క్యాస్ట్ పరంగా పుష్ చేయాలన్నా క్యాస్ట్ పరంగా కూడా మన సైడ్ ఎక్కువ లేదు. అందరూ ఉంటారు. ప్రొడ్యూసర్ ఒకటే మనోడు. ప్రొడ్యూసర్ డైరెక్టర్ నాగార్జున మొత్తం ముగ్గురు వేసుకుంటే అదే మరి ఇంకా అది సరే ఓకే. ఇలా మ్యూజిక్ డైరెక్టర్ మనోడు కదా. అక్కడ ఆల్రెడీ తమిళ్లో కూడా మూవీస్ చేశాడు కదా. బట్ డిఎస్పీ మనోడే కదా. ఇది సర్లే దానికి తీసేమని చెప్పాను నేను. ఇలాంటివి ఉంటుంది. ఓకే కన్నప్ప అయిపోయింది, వచ్చేసింది, అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఓవరాల్ అది మంచి మూవీ. దాన్ని పక్క పెట్టి అంటే అది డివోషనల్ కాబట్టి దాన్ని కూడా తీసేచ్చు. నెక్స్ట్ తమ్ముడు నెక్స్ట్ 4th కదా. ఫస్ట్ బేసిక్ గా అందరూ ఎక్కడ చూసినా ట్విట్టర్ లో కానీ ఎక్కడ చూసినా సరే గుడ్ ట్రైలర్ కట్ అని వస్తుంది. కానీ అంత నాకేం అనిపించలేదు. ఎందుకంటే డైరెక్టర్ తీసిన ప్రీవియస్ మూవీస్ కూడా ఉంటాయి కదా, కొంచెం రొటీన్ గానే ఉంది బ్రో. కానీ ఏంటంటే ప్రొడ్యూసర్ దగ్గర చెప్పడం బట్టి ఆయన ఏమంటున్నారంటే ఎక్స్పీరియన్స్ ఫిలిం అంటున్నాడు. ఇంటర్వ్యూలో చూసిన ఆయన. ఏ ఎక్స్పీరియన్స్? ఎవరికి ఎక్స్పీరియన్స్? అది మనం చూస్తే తెలుస్తుంది. జస్ట్ అంటే మన ఎక్స్పీరియన్స్ థియేటర్ లో మన ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అంటున్నాడా? ఆయన నమ్మకం ఉంది బ్రో ఆయన ప్రొడక్షన్ మీద. లైక్ ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ బాగుంటుంది అనుకో. ఆఫ్ కోర్స్ ప్రొడక్షన్ మీద నమ్మకం వేరు, మన సినిమాకి వెళ్తాం వేరు కదా. అంటే బేసిక్గా ఆయన మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తాడు బ్రో. చేస్తే కూడా మంచిగా చేస్తాడు చేయడం కూడా. అంటే వన్ టైం వాచ్బుల్ ఉంటాయి మినిమం. మరీ సూపర్గా చూడకూడదు, అట్టర్గా చూడకూడదు అన్న మూవీస్ అయితే ఉండవు బ్రో. నీకు చెప్తే అనిపించుకుంటావా? ఫస్ట్ బేసిక్ గేమ్ చేంజర్ కూడా వన్ టైం వాచబుల్ మూవీ. కానీ దాని ఎంతలా ఆడేసుకున్నారు. ఇప్పుడు రీసెంట్ గా ఇవాళ కూడా జరుగుతుంది. అది మొన్న ప్రొడ్యూసర్ కూడా చెప్తున్నాడు దాని గురించి. వదిలేంటే జనవరిలో అయిపోయిందని చెప్పి. యాక్చువల్లీ చెప్పండి వదిలేయచ్చు బ్రో. వీళ్ళు కాలం పట్టుకున్నారు దాని గురించి. అదే మరి ఫస్ట్ బేసిక్ ఒక ఇంటర్వ్యూలో స్టార్ట్ అయింది, మళ్ళీ అది కంటిన్యూ అయిపోతుంది.
అదేంటంటే అది మొత్తం రావడానికి కారణం ఆ, వాళ్ళు వేసిన ఫస్ట్ డే పోస్టర్, ఆ 186 అనే నెంబర్ ఏదైతే వేసారో దానివల్ల వచ్చింది మొత్తం. వాళ్ళు చూసా కదా, వాళ్ళు ప్రిడిక్ట్ చేసేసారు మొత్తం టోటల్ కలెక్షన్స్ అంతా వస్తాయని. అదే అంటున్నా అంటే ఆ, వాళ్ళు 186 అనే నెంబర్ వేయడం, ఆ నెంబర్ వల్లే మొత్తం అంటే సగానికి సగం డిఫరెన్స్ ఉండడం, ఆడేసుకోవడానికి ఇంకా వీలైపోయింది జనాలకు కూడా. సో ఆడుకున్నారు, ఇంకా దొరికిందే ఛాన్స్ కదా అని ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఆడేసుకున్నారు ఇంకా దాన్ని. అది ఫస్ట్ ఎవరి వేసిన తప్పు అని చెప్పలేం. కాదు కదా, ఒక నిమిషం, ఒక నిమిషం. ఉమ్, నువ్వు ఇప్పుడు ఏంటిది ఈ తమ్ముడు తమ్ముడు ప్రొడ్యూసర్ గురించి చెప్పావు కదా. ఉమ్, ఉమ్. తమ్ముడు ప్రొడ్యూసర్ ఎవరు? తమరు కొట్టేసి దిల్రాజు గారు కలిగిరా కాదా? ఆ, అవును కదా మరి. మరి అల్లప్పుడు ఆ, మరి అల్లప్పుడు నువ్వు చెప్పిన వన్ టైం లో కూడా వాచ్ చేయాలి మూవీ కదా అది. అదే అంటున్నా నేను ఏమంటున్నా అంటే ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి. సో అంటే నితిన్ అన్న ఫామ్ కొంచెం తేడాగా ఉన్నా అలా అంటే. ఫస్ట్ బేస్ ఉమ్, స్క్రిప్ట్ సెలక్షన్ ఇవన్నీ చెప్పు, కానీ ఫస్ట్ బేస్ మనకు అర్థం విషయం ఏంటంటే అక్కడ ఉమ్, గేమ్ చేంజర్ స్క్రిప్ట్ కూడా బాగానే ఉంటది. ఉమ్, ఎప్పుడైతే దాన్ని చాలా మంది రైటింగ్స్ లో చెడగొట్టారు దాన్ని, అలా పోయింది అది. ఉమ్, ఉమ్, ఫుటేజ్ ఎక్కువైపోవటం, దాంట్లో మళ్ళీ కట్స్ అవ్వకపోవటం, మళ్ళీ సింగిల్ ఫ్రేమ్ లో అసలు ఎక్కడ లేకపోవటం, సినిమా ఉమ్, కంటిన్యూటీ మిస్ అయిపోయింది. డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నారు, డిఫరెంట్గా అవ్వలేదు అంతే. అది ఏమో అంటే వేణు శ్రీరామ్ అంత డౌట్ బ్రో నాకు ఆయన మీద. అంటే ఆయన కానీ ప్రీవియస్ ఫస్ట్ వర్క్స్ కూడా అంత అదే ఇంప్రెసివ్ వర్క్స్ కాదు. అదే ఎంసీఏ గానీ ఇది కూడా ఎంసీఏ. వకీల్ సాబ్ ఇస్ రీమేక్ బ్రో, అది పక్కన పెడితే. అండ్ ఓ మై ఫ్రెండ్ అండ్ ఎంసీఏ బోత్ ఏంటంటే ఆ టైం ఆ టైంలో ఫ్రెండ్షిప్ మీద చాలా ఎక్కువ వచ్చింది కాబట్టి ఆ ఫ్లో లో అది కూడా వెళ్ళిపోయింది. లైక్ అంటే ఓ మై ఫ్రెండ్ వచ్చేటప్పటికి సమ్ వెంకటేష్ గారు మూవీ ఉంటుంది చూసావా, వసంతమా సంథింగ్, ఆ మూవీనే ఇంచుమించుగా తీసినట్టు ఉంటుంది. వసంతం గురించి కాదు కానీ ప్లస్ ఇంకోటి ఏంటంటే, అది అక్కడ మనకి ఆల్రెడీ ఆ టైంలో సిద్ధార్థ్ చాలా మంది సినిమా చూస్తారు. సిద్ధార్థ్ కనబడితే మూవీస్కి వెళ్ళిపోయే టైంలో అది ఫస్ట్ బేసిక్. సో చాలా మంది వెళ్ళిపోయారు. ఏమో ఎంసీఏ కూడా అంటే అంత పెద్ద గొప్ప మూవీ అయితే కాదు, పర్లేదు చూడొచ్చు అంతే. అంటే అంత తోపు, అంత మంచి గ్రేట్ స్క్రీన్ ఎంసీ ప్లే, అప్పటి గ్రేట్ రైటింగ్ కాదు కదా, అని నేను ఎంసీ చెప్పలేను కానీ. అప్పట్లో క్రేజ్ ఎందుకు వచ్చిందంటే, కంటిన్యూ చేసా అది హిట్ స్ట్రీక్ అనేది కంటిన్యూ చేశాడా లేదా అని దాన్ని బట్టి చాలా మంది వెళ్ళిపోయారు. అవును. అండ్ ఎలా ఉంటుందంటే ఆ, జనాలకు నవ్విస్తే చాలా అన్న టైంలో మూవీ వస్తే హిట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. లైక్ అదే ఎలా అంటే సంక్రాంతి కోసం వచ్చింది చూసా. యాక్చువల్గా ఉమ్. చెప్పండి నాకు అస్సలు నచ్చలేదు సంక్రాంతి కోసం. అది కానీ చూస్తే పెద్ద. కానీ బేసిక్ గా ఎప్పుడు అనిల్ రావుప్పుడు ఎప్పుడు తన జోన్ వదలలేదు. ఫస్ట్ బేసిక్ గా కామెడీ జోన్ తీసుకోవడం ఎంత ఎంత స్క్రిప్ట్ లో ఎన్ని ఫ్లాస్ ఉన్నా సరే కామెడీ చేత్తగా ట్రై చేశారు. మనకు అది అవును, నచ్చకపోయినా ఫ్యామిలీ అఫ్ కోర్స్. చూసినప్పుడు వాళ్ళకి కొత్తగా అనిపించింది, ఎందుకంటే వాళ్ళు అప్పటిదాకా కామెడీ మూవీస్ ఎక్కువ చూసుంటారు కదా, వచ్చి థియేటర్ లో వచ్చి కామెడీ ఈ మూవీస్ మధ్య చూసుంటారు. రావట్లేదు పైగా కూడా కామెడీ మూవీస్ తక్కువ అవడం. అది ఒకేసారి ఫ్యామిలీతో అందరం కలిసి కూర్చుని కొంచెం చూడగలిగిన సినిమా నవ్వుకోవచ్చు అని సో చెప్పి. అంటే అందరూ వెళ్ళి దాన్ని పుష్ చేస్తారు పైకి. అంతేలే. అదే కదా ఫ్రెండ్స్ 42 సంథింగ్, ఎంత 40 అంత అలా పెడితే ఎక్కువ 100 వచ్చిందా, 100 వచ్చిందా కనుక. 300 బ్రో, అఫీషియల్ ఆ, నెంబర్ అదే అయితే 300. ఓకే. అది ఓకే, అన్అఫీషియల్ ఐ ఫస్ట్ మీన్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ గా అలా హ్యాకర్స్ అయినా ఫస్ట్ ఫేజ్ గా 250 పైన ఫ్యామిలీ మొత్తం ఉన్నట్టుంది. పుష్. హలో. 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 నెక్స్ట్ వచ్చి అక్కడ దాకా వచ్చిందా, ఉందా, రాకపోయిందా? ఉంది కానీ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఘాటి ఇంకా రాలేదు బ్రో, ఏ కంటెంట్ రాలా. అది ఉందో పోస్ట్ పోన్ అయిపోయిందో కూడా తెలియదు ఫస్ట్ విషయం. ఫస్ట్ అంటే వచ్చిన సాంగ్ కూడా ఓకే గా ఉంది. ఆ, అంత బాగాలేదని చెప్పిన అంత బాగుంది. అంటే సో అది పోస్ట్ పోన్ అనే లేంటి వస్తుందనో చెప్పలేము. కోర్స్ వీడియో కంటెంట్ వచ్చే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ద మెయిన్ హీరో ఆఫ్ ద మంత్. ఏంటిది హీరో అయితే ఏంటి ఈ సినిమా? హరిహర వీరమల్లు.
ఓకే. ఇంక డైరెక్ట్‌గా 24కి వెళ్ళిపోయాం 24కి. ఏమనుకుంటున్నావు? ఎక్స్పెక్టేషన్స్ ఏంటి దాని మీద? ఎక్స్‌పెక్టేషన్స్ అయితే బానే ఉన్నాయి. సాంగ్స్ బట్టి గాని, లేదు బ్రో, నాకు పీఎస్‌పీకి ఫస్ట్ ఎప్పుడు హరిహర వీరమల్లు అనౌన్స్మెంట్ వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు యాక్చువల్గా మూవీ బాగానే ఉంటుంది అనిపిస్తుంది. ఎక్కడ కూడా అంటే బాగోదేమో అన్న ఫీల్ రావట్లా. అఫ్కోర్స్ సీజర్ కూడా నచ్చింది నాకు ఎందుకో. అంటే కొన్ని ఫస్ట్ కలర్ బేసిక్‌గా అక్కడ గ్రేడింగ్స్ అవి అక్కడ తేడాగానే అక్కడ ఉన్నాయి. ఉంది యాక్టర్. కాదు. అక్కడ ఉంది ఏంటంటే ఫస్ట్ బేసిక్‌గా హిస్టారికల్ మూవీ ప్లస్ పీఎస్‌పీకి యాక్ట్ చేయడం వల్ల చాలా హైప్ వచ్చిందన్నమాట. ఆ హైప్ అలా కంటిన్యూ అవుతది. కన్ఫర్మ్ సినిమా చూసేంత అఫ్కోర్స్ వరకు చెప్తున్నా కదా, ఆ హైప్ అలా కంటిన్యూ అవుతుంది. మూవీ మీద ఎన్ని నెగిటివిటీస్ ఉన్నా వన్స్ ట్రైలర్ రాగానే మొత్తాన్ని మారిపోతాయి ఆటోమేటిక్గా. అదే కరెక్ట్. డెఫినెట్గా మారుతాయి. అండ్ ఒకవేళ ట్రైలర్ సూపర్ పాజిటివ్ ఉంటే కనుక మేబీ చెప్తున్నాగా మూవీ నిజంగా హిట్ కూడా అయిపోవచ్చేమో. నార్మల్‌గా హై నంబర్స్ పడతాయి ఇప్పుడు. కన్ఫర్మ్ అది. డే ఎందుకంటే వన్ చాలా డే రోజులు వన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దాని తర్వాత ఇంకా ప్లస్ ఏంటంటే ఇప్పుడు ట్రైలర్లు వస్తే ఇంకా ప్లస్ అయిపోతుంది. కంటెంట్ వస్తే ఇంకా కంటెంట్ కూడా బాగుంటే ఇంకా అంతే, ఇంకా ఎవరు ఆపలేరు ఇంకా. మాక్సిమం హిస్టారికల్ నెక్స్ట్ మూవీ కాబట్టి ఉన్న స్టోరీ కాబట్టి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్ సినిమా అనేది బాగుంటుంది. ఇన్ని రోజులు టైం తీసుకుంది బాగుంటుంది కాబట్టి బ్రో. ఇంకా అప్గ్రేడ్ కూడా చేసి ఉండొచ్చు. అంటే రేపే కదా, రేపే ఎల్లుండా? రేపేనా? ఎల్లుండి ఏంటది అనుకుంటా ట్రైలర్. ఎల్లుండ థర్డ్ 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 ట్రైలర్ థర్డ్ వచ్చాక 11 మాట్లాడదాం. థర్డ్ 11 అప్పుడు ఇచ్చారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి కింగ్డమ్. అంటే అఫ్కోర్స్ ఆగస్ట్ అంటున్నారు, బట్ ఆగస్ట్లో కూడా రాకపోవచ్చేమో మేబీ. అంటే ఆగస్ట్ లో కూడా రాదు. ఎందుకంటే ఆల్రెడీ రెండు కూలీ మూవీస్కే అండ్ వాటు కష్టంగా వల్ల. ఉంది. అదే సో ఒకవేళ వస్తే కనుక కింగ్డమ్ మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకు. మేబీ ఫస్ట్ గౌతమ్ బేసిక్ నీకు అర్థమైన ప్రకాష్ విషయం ఏంటంటే డైరెక్షన్ ఫస్ట్ వల్ల. రెండు పాన్ ఇండియా మూవీస్ ఫస్ట్ యాక్చువల్గా అది తెలుగు తమిళ్ హిందీయే బ్రో, మలయాళం ఏంటి కన్నడ లేదు కింగ్డమ్. కింగ్డమ్ గురించి మాట్లాడలేదు. ఫస్ట్ బేసిక్ నేను మాట్లాడుతున్న నట్లు గురించి. వార్ 2 కానీ కూలీ కానీ అవి పాన్ ఇండియా మూవీస్. స్పై కూలీ వర్స్ కాదు బ్రో, ఒకటి డొంకి వర్స్ లోకేష్ ఒకటి. కనరాజ్. అది ఆ రెండు యూనివర్స్లు చాలా చాలా ఎక్కువ. లేదు అది ఎల్సీయూ లేదు బ్రో, ఎల్సీయూ కాదు కదా. ఎల్సీ కాకుండా ఇప్పుడు సపోజ్ తీసుకొచ్చి లాస్ట్ తీసుకొచ్చి ఎల్సీలో మిక్స్ చేస్తాడు అనుకో. లేదు చేయలే చేస్తే ఇంకేమైనా ఉందా? మన వాళ్ళే కావాలని మిక్స్ చేసినట్టు ఉంటుంది. అంటే లైక్ లియో ఫోర్స్ మిక్స్ చేసారు చూసావా, అలా ఉంటుంది అప్పుడు. దానికి ఫస్ట్ చేయకపోవచ్చు. బేసిక్ మనం ఇంకా కరెక్ట్గా చూడలేదు కాబట్టి మనకి తెలియదు. అందరూ మ్మ్. లియో ఫోర్స్ అన్నారు కానీ లాస్ట్ లో ఏదైనా మంచి ప్లాట్ పెడితే అదే నిజమేలే, బట్ అయితే ఏంటి మరి, వాటు కూలీ, వాటు వర్సెస్ కూలియా, వాటు అండ్ కూలియా? నాకు నేను స్ట్రైట్ ఫార్వర్డ్ కూలీకి వెళ్ళిపోదాం ఫిక్స్ అయ్యాను. మ్మ్. ఆ, అదే తెలుసు. అంటే వార్ లైక్ 2 మీద ఎక్స్పెక్టేషన్ ఉంది కానీ మళ్ళీ అంటే ఫస్ట్ వెళ్ళి చూసేంత వరకు మనకు తెలియదు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా అలాగే చెప్పాడు. టైగర్ షార్క్ ని ఇద్దరిని ఈక్వల్ గా చూపిస్తాం అని చెప్పాడు. కానీ అలా జరగలేదు. అక్కడ జరిగింది ఏంటంటే చాలా ఆబ్వియస్లీ జరిగిపోయింది. అండ్ కూలీ అండ్ వాటు, కూలీ వర్సెస్ వాటు కాదు, కూలీ అండ్ వాటు. అంతే. కూలీ అండ్ వాటులో ఏది అంటే కనుక ఏమో బ్రో, కంటెంట్ ఒకవేళ రెండు బాగుంటే రెండు హిట్స్ అవ్వచ్చు, అంతే కదా. ఫస్ట్ బేసిక్ గా ఏది బాగున్నా బాగుపోయినా ఫస్ట్ కలెక్షన్ కూలీ అయితే ఎక్కువ ఉంటుంది. అంటే ఓవరాల్ ఓల్డ్ వైడ్ అంటున్నావా లేదంటే తెలుగులోనా? లేదు మన ఈ స్టేట్స్ తమిళ్ కానీ తెలుగు కానీ ఈ స్టేట్స్ లో ఎక్కువ ఉంటుంది. తెలుగులో వాట్ విల్ డామినేట్ బ్రో, ఎందుకంటే లైక్ హీ కెన్ పుల్. ఈకెన్ పుల్ అంటున్నావు కానీ నువ్వు ఫస్ట్ ఒకసారి ట్విట్టర్ ఓపెన్ చేస్తే మొన్నటి వరకు చాలా మంది అది కూలియా అంటే లైక్ నేనే నమ్మకం మీద చెప్తున్నా అంటే, సేమ్ ఇదే సినారియో దేవరకు కూడా అప్లికేబుల్ అయింది కదా. అంటే 30-40 అన్నారు ఫస్ట్ డే, బట్ తీరా చూస్తే 60 వచ్చింది కదా. అంటే ఆ లెక్కలో మినిమం సగంలో సగం కలిసి చేసిన డే 1 30 వస్తుంది వాటుకి, ఏమో అంతే అదే కదా. చూడాలి. కానీ ఫస్ట్ బేసిక్ గా నాకు తెలిసి నేను అనుకుంటుంది ఏంటంటే ఒక్కసారి ఏవైనా సరే చిన్న మిస్టేక్ అంటే నేను ఇప్పుడు ఇందాక చెప్తున్నా ఇద్దరిలో ఎవరు తక్కువ అయిపోయినా సరే హట్ అయిపోతుంది జనం. అది ఫస్ట్ బేసిక్ నిజమేలే. మనకి క్రిష్ చూసి మన వాళ్ళందరికీ ఫేవరెట్. ఉమ్, ఒకసారి మన తెలుగు యాక్టర్ ఉమ్, ఉమ్, తెలుగులో పీక్ యాక్టింగ్ అది. ఉమ్,
ఫస్ట్ బేసిక్గా ఆ రెండింటిని హ్యాండిల్ చేసుకుని కరెక్ట్ గా తీసుకొస్తే స్క్రిప్టెడ్ బట్టి అప్పుడు మన వాళ్ళు ఏమన్నా ఓకే వెళ్ళొచ్చు, ఇతను ఈక్వల్ గా చూపించాడు, ఎలా ఈక్వల్ గా చూపించాడు అని చూపిస్తే వెళ్తారు తప్ప కానీ ఒక్కసారి చెప్తా కదా, ఎప్పుడు కూడా డే వన్ పెట్టడంలో వెనకపడలేదు కాబట్టి డే వన్ విల్ బి హ్యూజ్, అది మాత్రం చెప్పగలను నేను. ఓకే అంటే ఇప్పుడు చూద్దాం వరకు అది. ఎప్పుడు డే వన్ ఎప్పుడు తక్కువ పెట్టలేదు. సో పెట్టవచ్చు. డే వన్ అయితే వాట్ టు దే, డే టూ నుంచి కంటెంట్ స్పీక్స్ ఏదైనా సరే. Hmm. ఏదైనా సరే అంటే చూద్దాం. అమెరికన్ కూడా ఉన్నాడు కదా, కూలీ తెలుసా? తెలుసు చూసా. అఫీషియల్గా చెప్పేసా, అఫీషియల్ కాదు యాక్చువల్ అన్అఫీషియల్గా అమెరికన్ చెప్పాడు. అదే మొన్న ఫొటోస్ వచ్చినాయి కదా మీట్ అయినట్టు ఇద్దరు రోగిలను. అవును. నెక్స్ట్ వీక్ సెప్టెంబర్ కాంతాన్ మూవీ అని తెలుసా బ్రో నీకు? కాంతా చూసాను కానీ ఎవరు దాని గురించి నేను తెలియదు కానీ ఓకే డీక్ చూసాను. పోస్ట్ చూసాను. మద్రాసి పోతా చెప్తా. ఇది అసలు తెలియదు. మద్రాసి బ్రో, మద్రాసి అని డైరెక్టర్ కూడా తెలిసినవాడే ఐ థింక్. నేను అనుకుంటున్నా ఆకాశం నీ హద్దర డైరెక్టర్ అనుకుంటున్నాను నేను, అంటే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఇంకా దాని నుంచి కంటెంట్ కూడా రాలేదు అనుకో. పోనీ ఆ రెండు ఓకే, ఆ రెండు ఇంకా కంటెంట్ రాలేదు, బట్ కంటెంట్ వచ్చిన అఖండ 2 అక్కడట్టు ఇంకా దానికి చెప్పలేము మన గురించి. అది మేబీ పోస్ట్ పోన్ బ్రో, మ్యాక్స్ పోస్ట్ పోన్ అది. ఓకే ఓజీ వస్తుందని అంటున్నా. ఆల్రెడీ పోస్ట్ పోన్ చెప్పారు కదా ఓజీ వస్తుందని చెప్పి. అది అంటే వాళ్ళు అనౌన్స్ చేయడం అయితే 27th ఉన్నారు, బట్ పోస్ట్ పోన్ అయితే అవుతుంది గ్యారంటీ. అదే కనుక ఆల్రెడీ పోస్ట్ పోన్ చేస్తారని కూడా అన్నారు. ఓకే పోస్ట్ పోన్ అయితే నెక్స్ట్ విత్ ఓజాస్ గంభీర. ఓజీ అయితే ఇంకా అసలు ఆ హరిహర వేల మనకే జనం అందరూ మంచి పీక్స్ లో ఉంటారు. చెప్తున్నాగా, ఇఫ్ హరిహర వీరమల్లు గనక హిట్ అయితే ఇంకా ఓజీ నెంబర్స్ ఇంకా డబుల్ అయిపోతాయి. అంటే ఇప్పటికే పీక్ లో ఉన్న నెంబర్స్ ఇంకా డబుల్ అయిపోతాయి. ఇంకా చెప్తున్నాగా, అంటే లైక్ కొన్ని సంవత్సరాలుగా పీకే ఫామ్ చూడలేదు ఎవరు, ఇప్పుడు చూస్తారు ఓజీతో. తర్వాత మళ్ళీ ఇంకా తర్వాత దాన్ని మళ్ళీ ఫస్ట్ డే వచ్చే నెంబర్స్ మళ్ళీ చాలా కష్టం మళ్ళీ మార్చాలంటే రీప్లేస్ చేయాలంటే. మేబీ త్రిబులర్ రికార్డ్ని కూడా బ్రేక్ చేయొచ్చేమో డే వన్. ఒకసారి వచ్చేదాన్ని సెప్టెంబర్ లో దానికి ట్రైలర్స్ కానీ దాని గురించి వచ్చే పాటలు ఇవన్నీ కానీ ఒకసారి మైండ్ కనుక పోగొడితే ఇంకంతే, ఇంకెవరు ఆపలేరు. ఇంకా